శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. శరీరమే విడిచిపెట్టేద్దామనుకున్నటువంటి హనుమ శరణాగతి మార్గాన్ని అవలంబించారు. శాస్త్రంలో శరణాగతి అనేటటువంటిది ఎంత గొప్పదో నిరూపణం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య సిద్ధిం వే సంవిధాస్యంతి దేవాస్సర్షిగణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాశహస్తైశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతశర్వ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయేఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాః అని సమస్త భూతములకు చతుర్ముఖ బ్రహ్మగారికి లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తికి దేవ్యై చ తస్యై జనకాత్మజాయై దేవీ స్వరూపమైనటువంటి ఆ తల్లి జానకి ఆనాడు జనకుణ్ణి ఎలా అనుగ్రహించిందో అలా నన్ను అనుగ్రహించి నాకు దర్శనమిచ్చి సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందారనేటటువంటి కీర్తి నాకు కట్టబెట్టాలి తప్ప నేను ఆవిడ్ని వెతికి పట్టుకుని హనుమ సీతాదర్శనం పొందారనేటటువంటి కీర్తి పొందడానికి అది వస్తువు కాదు, ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. అటువంటి తల్లి యొక్క దర్శనం ఆవిడ అనుగ్రహంతో జరగాలి తప్ప నేను ప్రయత్నం చేస్తే లభించదని శరణాగతి చేశారు. నమస్కార వైభవంలో వచ్చినటువంటి కించిత్ దోషాన్ని దిద్దుకున్నారు. బయలుదేరుతున్నప్పుడు సీతమ్మకి నమస్కరించలేదు. ఎందుకని అంటే సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనీమతిం అని బయలుదేరుతున్నప్పుడు బ్రహ్మగారికి, తండ్రి అయినటువంటి వాయుదేవుడికి, గురువు అయినటువంటి సూర్యభగవానుడికి, రామచంద్రమూర్తికి నమస్కరించారు తప్ప ఏ తల్లి దర్శనానికి బయలుదేరారో ఆ తల్లికి నమస్కరించలేదు. ఇప్పుడు అది జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకు జ్ఞాపకానికి వచ్చింది అంటే ఉపాసనలో మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దోషాన్ని చేస్తే ఆ దోషాన్ని అమ్మవారు స్మృతి రూపంలో దిద్దుతుంది. మళ్ళీ ఆయనకే జ్ఞాపకం వస్తుంది, ఓ ఈ దోషం జరిగిందని. అందుకే ఆయన చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఆయనకే ఒక విషయం స్ఫురణకొచ్చింది. వినాశే భవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అంటారు, ఆర్షవాక్కు అంటారు దాన్ని. రామాయణం ఈ జాతికి అందింపబడినటువంటి జీవగర్ర. అయిన దానికి కాందానికి చచ్చిపోవడం గొప్ప కాదు, బ్రతికుండడం గొప్ప. పరిస్థితులను ఎదుర్కోవడం గొప్ప, ఎదుర్కొని రాటుదేరి తాను విజయం సాధించడం గొప్ప. మృత్యుదారు కుఠారిక ఆవిడ. మృత్యువు అనేటటువంటి దారువుకి ఆవిడ గొడ్డలి పెట్టు లాంటిది. ఆ తల్లిని స్మరించినంత మాత్రం చేత ఆవిడ ఉపాసనలో వచ్చేటటువంటి దోషాన్ని దిద్దుతుంది. అందుకే ఆయనకు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది, వినాశే భవో దోషాః. అసలు నేను చనిపోతాననేటటువంటి ఆలోచన మనిషికి రావడం పరమ భయంకరమైన విషయం. అంతకన్నా దోషభూయిష్టమైన ఆలోచన ఇంకొకటి లేదు. చనిపోయి ఏం సాధిస్తాం? చనిపోకూడదు. జీవన్ భద్రాణి పశ్యతి. ఎవడు బ్రతికుంటాడో వాడు ఎప్పుడో అప్పుడు శుభవార్త వింటాడు. ఇది సుందరకాండలో అనేక పర్యాయాలు దొర్లుతుంది ఇటువంటి సందర్భం. అందుకని సంపాతి వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. కాలిపోయిన రెక్కలున్నటువంటి సంపాతి దూరంగా లంకాపట్టణంలో సీతమ్మ ఉంది అని చెప్పినంత మాత్రం చేత తిరిగి రెక్కలొచ్చాయంటే రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రాన కాలిపోయినటువంటి రెక్కలున్న సంపాతికే తిరిగి రెక్కలు వస్తే, సీతా దర్శనం కోసం రామకార్యం మీద బయలుదేరి నేను వస్తున్నప్పుడు విరుద్ధమైనటువంటి ఎన్నో విషయములు నా పట్ల ఆనుకూల్యతని ప్రకటనం చేస్తే సీతమ్మ దర్శనం నాకెందుకు కాదు? కాలిపోయినటువంటి రెక్కలు మళ్ళీ మొలిచినటువంటి సంపాతి వాక్యం నాకు ప్రమాణం. సంపాతి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మళ్ళీ వెతుకుతాను. ఈసారి సీతమ్మకి నమస్కారం చేసి ఆమె దర్శనాన్ని అపేక్షిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.